హ్యావ్ యూస్ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ 16th ఏప్రిల్ ఫ్రైడే. ఓవరాల్గా ఈరోజు ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ప్రభావం చూపించే అంశాలు ఏ విధంగా ఉన్నాయి అండ్ మన మార్కెట్స్లో హెడ్లైన్స్ ఏమున్నాయి ఇవన్నీ కూడా మనం చూద్దాం. ముందుగా అమెరికన్ మార్కెట్స్లో చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ కనిపించింది. డౌ జోన్స్ ఏకంగా 305 పాయింట్ల లాభాన్ని నమోదు చేసి మొట్టమొదటిసారి 34,000 పాయింట్ల మార్కును క్రాస్ చేసింది. అలాగే S&P 500 కూడా అదే రికార్డు స్థాయిలో 1.1% దాకా లాభపడితే నాస్డాక్ కూడా 1.3% దాకా గెయిన్స్ మనం చూసాం. ఓవరాల్గా అమెరికన్ మార్కెట్స్ నుంచి చాలా స్ట్రాంగ్ పాజిటివ్ సిగ్నల్స్ మనకి కనిపిస్తున్నాయి. అయితే స్పెసిఫిక్గా ఎందుకు యూఎస్ మార్కెట్స్లో ఆ స్థాయిలో మనకి గెయిన్స్ అంటే మనం రీజన్ చెప్పడం కష్టంగా ఉంది కానీ బట్ ఓవరాల్గా అయితే ట్రెండ్ పాజిటివ్గా ఉంది అమెరికన్ మార్కెట్స్ నుంచి. సో CEO ఆఫ్ వరల్డ్స్ లార్జెస్ట్ మనీ మేనేజర్, ఐఎమ్ ఇంక్రెడిబుల్లీ బులిష్ ఆన్ స్టాక్ మార్కెట్స్ ఒకటి. అండ్ మనకి ఎమర్జింగ్ మార్కెట్స్కి ఫండ్స్ బాగా వస్తున్నాయి వెన్ కంపేర్డ్ విత్ మెయిన్ ఆల్రెడీ పెద్ద మార్కెట్స్కి ఎక్కువ నిధులు వస్తున్నాయి ఎమర్జింగ్ మార్కెట్స్తో పోల్చినట్టయితే. డెవలప్డ్ మార్కెట్స్ ఎందుకంటే అక్కడ వ్యాక్సినేషన్ ప్రక్రియ మనకంటే చాలా వేగంగా కొనసాగుతుంది అండ్ వేగంగా మనకంటే వాళ్ళు కోలుకుంటున్న తరుణంలో రిస్క్ అక్కడ తక్కువ ఉంటుంది మనలాంటి ఎమర్జింగ్ మార్కెట్స్తో పోలిస్తే. అందుకని అక్కడ మళ్ళీ ఫండ్స్ పెరుగుతున్నాయి. ఇది కూడా ఒక రీజన్ కావచ్చు అక్కడ మార్కెట్స్ పెరగడానికి. యూరోపియన్ మార్కెట్స్ నిన్న క్లోజ్ ఇన్ మార్కెట్స్ కూడా కాస్త పాజిటివ్ టు ఫ్లాట్ బయాసే కనిపిస్తున్నాయి. అండ్ ఆయిల్ బ్రెంట్ క్రూడ్ $67 దగ్గర ప్రస్తుతం కొనసాగుతుంది. గోల్డ్ $1765కి చేరుకుంది. $3.5 to $4 దాకా జంప్ మనం గోల్డ్లో చూసాం. బాండ్ మార్కెట్స్లో చాలా పాజిటివ్ అంశం ఏంటంటే బాండ్ ఈల్డ్స్ బాగా తగ్గాయి. ఒకప్పుడు 1.66, 1.65, 1.7 దాకా వెళ్ళి టెన్షన్ పెట్టిన బాండ్ మార్కెట్స్లో మళ్ళీ కాస్త ఈజింగ్ కనిపించింది. 1.57 దాకా ప్రస్తుతం మనకి అక్కడ US 10-year బాండ్ డీల్స్ కనిపిస్తున్నాయి. ఇవి మనకి బెనిఫిట్ అయ్యే అంశంగా చెప్పుకోవాలి. అండ్ క్రిప్టో బిట్కాయిన్ ఏకంగా మళ్ళీ 2.3% దాకా పెరిగింది. ఆల్మోస్ట్ $64,000 దగ్గర బిట్కాయిన్. ఎథీరియం 8-9% దాకా పెరిగింది. లైట్ కాయిన్ 9% దాకా జంప్ మనం చూసాం. ఓవరాల్గా ఈ క్రిప్టో కరెన్సీ కూడా చాలా స్ట్రాంగ్గా పెరుగుతుంది. ఓవరాల్గా అన్ని కరెన్సీస్ అంటే అన్ని సెగ్మెంట్స్, ఒకటి అమెరికన్ మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్, గోల్డ్, క్రిప్టో కరెన్సీ, ఇలా ఉన్న అన్ని పెట్టుబడి సాధనాలు రికార్డ్ స్థాయి దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతున్నాయి. స్టాక్ మార్కెట్స్ కూడా కొన్ని దేశాల్లోని మార్కెట్స్ రికార్డ్ స్థాయిలను టచ్ చేస్తున్నాయి. సో ఇంత ఎగ్జూబరెన్స్, ఇంత ఉత్సాహం మార్కెట్స్లో మేబీ ఇప్పుడే కనిపిస్తుంది అనుకుంటాను. బయట సిచ్యుయేషన్స్ ఒక రకంగా ఉన్నాయి బట్ మార్కెట్స్ మాత్రం దీన్ని డిఫరెంట్ డైరెక్షన్లో తీసుకుంటున్నాయి. ఎప్పుడు ఈ ట్రెండ్కి బ్రేక్ పడుతుంది ఇవన్నీ మనం ఊహించడం కష్టం కాబట్టి జస్ట్ వీ హ్యావ్ టు గో బై ద ట్రెండ్. మన మార్కెట్స్ చూస్తే ఫారిన్ వ్యాక్స్ గవర్నమెంట్ డిసైడ్ వితిన్ 3 days ఆఫ్ అప్లికేషన్. వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్న 3 రోజులు నిర్ణయం తీసుకుంటాము ఫారిన్ వ్యాక్సినేషన్స్కి సంబంధించి అని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. 30 రోజుల్లో వాళ్ళు ట్రయల్స్ ఇక్కడ మొదలు పెట్టాల్సిన అవసరం ఉంటుంది అనుమతి పొందిన తర్వాత. అండ్ ఇండియా రిటైల్ బ్యాంకింగ్ నుంచి సిటీ బ్యాంక్ తప్పుకుంది. ఓవరాల్గా వాళ్ళ కంపెనీ డైవర్సిఫికేషన్ అనుకోవచ్చు లేకుంటే రిజిగ్ అనుకోవచ్చు, అంటే పూర్తి పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఇండియన్ మార్కెట్స్ నుంచి తప్పుకుంటున్నారు. అండ్ వీకెండ్ కర్ఫ్యూ ఢిల్లీలో ఉండబోతోంది. మాల్స్, జిమ్, స్పా, డైనింగ్ సర్వీసెస్, రెస్టారెంట్స్ అవన్నీ కూడా ఏప్రిల్ 30 వరకు ఉండవు అని చెప్పి కేజ్రీవాల్ గారు చెప్పారు. అండ్ స్విగ్గీ సెట్ టు రైజ్ $450 million ఫ్రమ్ సాఫ్ట్ బ్యాంక్ విజన్ ఫండ్. సో జొమాటో కంటే ఇప్పుడు అనూహ్యంగా సాఫ్ట్ బ్యాంక్ స్విగ్గీ మీద ఫోకస్ పెట్టింది. $450 million ఇన్వెస్ట్ చేయబోతుంది. దీంతో $5 billion వరకు వాల్యుయేషన్ స్విగ్గీ వచ్చింది ఇప్పుడు. అండ్ మహా సీక్స్ కంపల్సరీ లైసెన్స్ ఫర్ రెమెడీసివిర్. సెంటర్ అర్జ్ టు అలో మోర్ కంపెనీస్ టు ప్రొడ్యూస్ కోవిడ్ డ్రగ్. సో కోవిడ్ డ్రగ్స్ని మరింతగా పెంచాలని చెప్పి మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. బిగ్ కంపెనీస్ లైక్ JSW స్టీల్, రిలయన్స్ లాంటివి తాము ఉత్పత్తి చేసిన ఆక్సిజన్ని ప్రభుత్వంకి, హాస్పిటల్స్కి పంపిస్తున్నాయి. అండ్ ఇది మేజర్ న్యూస్. అండ్ స్పెసిఫిక్గా చూస్తేనేమో మార్చ్ హోల్సేల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ 8 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరి 7.4% దాదాపుగా చేరుకుంది. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత తీసుకుపోయే చర్యలు దీని మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి ఇది చాలా హై టైమ్గా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ దాదాపు 7.4% చేరుకోవడం అనేది. పిరమల్ క్యాపిటల్ గోస్ ఆల్ అవుట్ ఆన్ రీటైల్.
ఫినాన్షియల్ పవర్ హౌస్ మూవింగ్ అవే ఫ్రమ్ బిల్డర్ లోన్స్, ఫోకసింగ్ ఆన్ ఫిన్టెక్ టైఅప్స్ అండ్ న్యూ సెగ్మెంట్స్ అండర్ పిన్ స్ట్రాటజీ. సో ఇంతకాలం ఒక రియల్ ఎస్టేట్ సంస్థగా, ఒక రియల్ ఎస్టేట్ సంస్థగా ఉన్న ఈ పిరమల్ క్యాపిటల్ ఇక్కడ నుంచి రీటైల్ మీద పూర్తి ఫోకస్ పెట్టాలని చెప్పి భావిస్తుంది. దివాన్ హౌసింగ్ని అక్వైర్ చేసుకున్న తర్వాత తన ప్లాన్ని మరింతగా మార్చుకోవాలని చెప్పి యోచిస్తుంది. ఫిన్టెక్ కంపెనీస్తో టైఅప్ పెట్టుకుంటూ ఎక్కువగా రీటైల్ వైపు ఫోకస్ పెట్టాలి అనేది ఈ పిరమల్ క్యాపిటల్ ఆలోచనగా ఉంది అనేది ఒక వార్త మనం చూస్తున్నాం. సో పిరమల్ మాతృ సంస్థ అయిన ఈ పిరమల్ క్యాపిటల్ తర్వాత చర్యలు ఎలా ఉంటాయి ఏంటి అనేది మనం వేచి చూడాలి. వేరీ ఎఫ్పిఐస్ ఫియర్ కోవిడ్ హిట్, ఇండియా మే అండర్ పర్ఫామ్. సో ఇండియా అండర్ పర్ఫామ్ చేయొచ్చు అన్న ఒక ఆందోళనలో, ఒక ఆలోచనలో ఎఫ్పిఐస్, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కనిపిస్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నట్టు ఎమర్జింగ్ మార్కెట్స్లో కాస్త రిస్క్ కనిపిస్తుంది. ఎమర్జ్డ్ మార్కెట్స్లో రిస్క్ లేదని చెప్పలేం, కానీ మనతో పోలిస్తే కాస్త రిస్క్ తక్కువగా ఉందన్న యోచనతో ఎఫ్పిఎస్ కాస్త ఆలోచిస్తున్నారు అన్నది ఒక ఇది. అండ్ ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థకి గత ఏడాది నుంచి పడిన ఇబ్బందుల నుంచి కోలుకుంటున్న ఈ తరుణంలో మళ్ళీ కేసుల సంఖ్య గతంతో పోలిస్తే అనూహ్యంగా పెరగడం, రెట్టింపు కావడం, రోజుకు సరికొత్త గరిష్ట స్థాయిని టచ్ చేయడం అనేది కాస్త ఆందోళన కలిగిస్తున్న ఈ పరిస్థితుల్లో ఎఫ్పిఎస్ మెల్లగా డబ్బులు పుల్అవుట్ చేయడం కనిపిస్తుంది. ఈ మార్చి నెలలోనే డబ్బులు బాగా పుల్అవుట్ చేశారు మార్చి నుంచి. అండ్ గత ఏడాది ఆల్మోస్ట్ 2.7 లక్షల కోట్ల రూపాయల మేర మన మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటే సిన్స్ థర్డ్ వీక్ ఆఫ్ మార్చ్ ఫారిన్ ఇన్వెస్టర్స్ 7,100 కోట్ల రూపాయల మేర మన మార్కెట్స్ నుంచి పుల్అవుట్ చేస్తున్నారు. కాబట్టి సో మేబీ పెద్ద ఎత్తున డబ్బులు పుల్అవుట్ చేయకపోయినా ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది కాస్త ఒక క్లారిటీ వచ్చేంత వరకు రాకపోవచ్చేమో మనకి. అండ్ ఆక్సిజన్ తయారు చేసే కంపెనీ లిండే ఇండియా విపరీతంగా మళ్ళీ లైమ్లైట్లోకి వచ్చింది. ఎందుకంటే ఆక్సిజన్ డిమాండ్ బాగా పెరుగుతున్న ఈ తరుణంలో ఈ కంపెనీ స్టాక్ మీద ఫోకస్ బాగా పెరిగింది. మెడికల్ ఆక్సిజన్ తయారు చేస్తున్న కంపెనీ ఇది. హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ఈ లిండే ఇండియా వీళ్ళు మెడికల్ ఆక్సిజన్ని హాస్పిటల్స్కి, అలాగే ఇండస్ట్రియల్ గ్యాసెస్ని కార్పొరేషన్స్కి సప్లై చేస్తారు. లిండే పిఎల్సికి చెందిన భారతదేశ సబ్సిడరీ ఇది లిండే ఇండియా అనేది. గత 3 నెలల్లోనే స్టాక్ రెట్టింపు అయింది. అండ్ ఏప్రిల్ నెలలో డెలివరీస్ కూడా బాగా పెరిగాయి. 63% ఆఫ్ డెలివరీస్ ఈ సెగ్మెంట్లో ఈ స్టాక్లో కనిపిస్తుంది. కోల్కతాకి చెందిన కంపెనీ ఇది. ఓవరాల్గా హెల్త్ కేర్ సెగ్మెంట్ ఈ కంపెనీ రెవెన్యూస్లో 14% దాకా వాటా ఆక్రమించుకుని ఉంది. స్టీల్ ఇండస్ట్రీ మీద కూడా వీళ్ళ ఫోకస్ ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి ఈ ఆక్సిజన్ మీద కంపెనీ దృష్టి పెట్టింది. వాళ్ళకి ఇక్కడ రెవెన్యూస్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ గ్యాసెస్ నుంచి 1322 క్రోర్స్ లాస్ట్ ఇయర్లో, అలాగే ప్రాజెక్ట్ అండ్ ఇంజనీరింగ్ నుంచి 439-440 క్రోర్స్ దాకా రెవెన్యూస్ని ఈ సంస్థ చేజిక్కించుకుంటూ వస్తుంది. ఈ స్టాక్ మీద ఇప్పుడు బాగా ఫోకస్ పెరిగింది. అయితే ఈ టైంలో ఇంత పెరిగిన తర్వాత తీసుకోవచ్చా అంటే రిస్క్ కూడా అదే స్థాయిలో ఉంటుందన్న విషయం దృష్టిలో పెట్టుకోవాలి. టాటా స్టీల్ ఆర్మ్ టు డబుల్ ఫెర్రోక్రోమ్ కెపాసిటీ. సో బాలాసోర్ అల్లాయిస్ అనే గతంలో ఉన్న కంపెనీ ఈ ఫెర్రోక్రోమ్ మేకర్స్లో చాలా టాప్ పొజిషన్లో ఉన్న కంపెనీ అనూహ్యంగా కాస్త షేకీ గ్రౌండ్లోకి, అంటే కాస్త భవిష్యత్తు భయానకంగా ఆందోళనకరంగా ఉన్న స్థాయిలోకి చేరుకుంది. ఎందుకంటే మేనేజ్మెంట్లో కీలకమైన వ్యక్తులు బయటికి వెళ్ళిపోతున్నారు. టాప్ మేనేజ్మెంట్ బయటికి వెళ్ళిపోతుంది. డబ్బులు ఇవ్వట్లేదు, శాలరీస్ కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది అన్న ఒక ఆందోళన ఉన్న ఈ తరుణంలో టాటా స్టీల్ ఈ విభాగంలోకి అడుగుపెట్టి తమ ఫెర్రోక్రోమ్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని రెట్టింపు చేయాలని చెప్పి భావిస్తుంది. టాటా స్టీల్కి చెందిన టాటా స్టీల్ మైనింగ్ అన్న సబ్సిడరీ సంస్థ ఈ ఫెర్రోక్రోమ్ని ఏడాదికి 9 లక్షల టన్నుల సామర్థ్యాన్ని పెంచాలని చెప్పి భావిస్తుంది. సో దీనివల్ల ఇందుకోసం దాదాపు 1,500 నుంచి 2,000 కోట్ల రూపాయల మేర ఇన్వెస్ట్మెంట్ కావాల్సి వచ్చినప్పటికీ దీని ద్వారా మరింత సామర్థ్యాన్ని అందుకునే అవకాశం ఉంది టాటా స్టీల్ అనేది ఒక వార్త. అలాగే లాక్డౌన్ ఫోర్సెస్ ఆటో కంపెనీస్ ఇన్ మహారాష్ట్ర టు హాఫ్ కెపాసిటీ.
సో తమ సామర్థ్యాలను 50% దాకా తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మహారాష్ట్రలో ఈ లాక్డౌన్ కారణంగా భారతదేశంలో ఓవరాల్గా సామర్థ్యం 20-20% దాకా సామర్థ్యం ఉంటుంది మహారాష్ట్రలో. ఎందుకంటే అక్కడ ప్రొడక్షన్ బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి దీని ద్వారా తప్పనిసరి పరిస్థితుల్లో ఉత్పత్తిని తగ్గించుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఓవరాల్గా దీనివల్ల 100-120 కోట్ల రూపాయల వరకు రోజుకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది అక్కడ కంపెనీస్కి. ఎందుకంటే లిమిటెడ్ వర్క్ ఫోర్స్ ఉంది, లాక్డౌన్స్ పెరుగుతున్నాయి, కేసులు పెరుగుతున్నాయి కాబట్టి టెన్షన్ అయితే పెరుగుతుంది ఆటో కంపెనీస్కి దీనివల్ల. ఎయిర్టెల్ ఇన్ హెల్తీ షేప్ టుడే. సో ఎన్నోసార్లు ఒక 3-4 సందర్భాలు చావు వరకు వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి విపత్కర పరిస్థితులను, అలాంటి ఎన్నో చెప్పుకోలేని ఇబ్బందికర పరిస్థితుల నుంచి బయటపడి ఇప్పుడు చాలా హెల్తీ షేప్లో ఉన్నాం, ఆరోగ్యకరంగా ఉన్నాము, గతంతో పోలిస్తే పటిష్ట స్థాయిలో ఉన్నామని చెప్పి ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ గారు చెప్తున్నారు. ఒకసారి గతంలో లైసెన్సుల సంఖ్య విపరీతంగా పెరిగినప్పటికీ 2008 లాంటి క్రైసిస్ ఒకటి అండ్ జియో లాంటి క్రైసిస్ వచ్చినప్పుడు ఇక కంపెనీ మనుగడ కష్టం అనుకున్న పరిస్థితుల నుంచి తేరుకొని ఇప్పుడు 3.45-3.5 కోట్ల మంది సబ్స్క్రైబర్లను తమ గుప్పిట్లో పెట్టుకొని ఎప్పటికప్పుడు సబ్స్క్రైబర్స్ని పెంచుకుంటూ పటిష్టం అవుతున్నామన్న దాన్ని సునీల్ మిట్టల్ గారు చెప్పారు. అమెజాన్ కంపెనీ మధ్య సంభవాన్ని నిర్వహిస్తున్న ఒక వెబినార్లో భాగంగా ఆయన ఈ విషయాన్ని వ్యాఖ్యలు చేశారు. అండ్ క్రైసిస్ ఆఫ్ బెడ్స్, డ్రగ్స్, ఆక్సిజన్ సిలిండర్స్, వెంటిలేటర్స్, ఇండియాస్ హెల్త్ ఇన్ఫ్రా అండర్ సివియర్ స్ట్రెయిన్. గతంతో పోల్చుకున్నట్టయితే కోవిడ్ని మనం సమర్థంగా ఎదుర్కొన్నాం గత వేవ్లు అని అనుకున్నప్పటికీ ఇప్పుడు ఈ సెకండ్ వేవ్లో మాత్రం మన హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ స్థాయిలో లూప్ హోల్స్ ఉన్నాయో అర్థమయ్యే విధంగా బెడ్స్ క్రైసిస్ కనిపిస్తుంది. డ్రగ్స్ ఒకటి, ఆక్సిజన్ సిలిండర్స్, వెంటిలేటర్స్ ఇవన్నీ కూడా తక్కువగా, అంటే మనం అవసరానికి ఏమాత్రం అందుకోలేని పరిస్థితులు ఉన్నాయి. హైదరాబాద్లో కూడా స్టిల్ ఇప్పటికీ హాస్పిటల్స్లో కానీ వెంటిలేటర్స్ ఎక్కడ కనిపించట్లేదు. హాస్పిటల్ బెడ్స్ కావాలంటే కూడా ఎవరితో ఒకరితో రికమెండ్ చేసుకోవాల్సిన దౌర్భాగ్యపు పరిస్థితి మనం చేరుకున్నాము. ఓవరాల్గా అయితే పరిస్థితి అదుపు తప్పుతోంది, ఆందోళనకరంగా మారుతుంది అనేందుకు మొదటి మెట్టు మీద మొదటి సంకేతంగా ఉన్నాం. ఎప్పటికిప్పుడు వ్యాక్సినేషన్ అనూహ్యంగా పెరిగితే తప్ప ఈ టెన్షన్ మరింతగా పెరిగేట్టే కనిపిస్తుంది. విప్రో మనకి Q4 టేక్అవేస్ చూస్తే గైడెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ వెన్ కంపేర్డ్ విత్ TCS, ఇన్ఫోసిస్ మెరుగైన పర్ఫార్మెన్స్ని విప్రో కనపరిచిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా 4% దాకా కన్సాలిడేటెడ్ రెవెన్యూస్ పెరిగితే బాటమ్ లైన్ 1% దాకా తగ్గినప్పటికీ ఓవరాల్గా స్ట్రీట్ ఎక్స్పెక్టేషన్స్ని మించి విప్రో పర్ఫార్మెన్స్ కనబరిచింది. డీల్ విన్స్ అంటే కొత్త డీల్స్ని, కొత్త కంపెనీస్ని చేజిక్కించుకోవడంలో కూడా మెరుగైన దీన్ని విప్రో కనబరిచింది. అలాగే నెక్స్ట్ జూన్ క్వార్టర్ గైడెన్స్ని కూడా 2-4% దాకా కన్సాలిడేటెడ్ సేల్స్ ఉంటాయని చెప్పి విప్రో ఎండి థియారీ డెలాపోర్టే గారు చెప్పారు. సో విప్రోకి ఇది ఒక పాజిటివ్, చాలా స్ట్రాంగ్ పాజిటివ్ న్యూస్ కూడా అవుతుంది. అండ్ కరెన్సీ ఎఫెక్ట్ విల్ నాట్ బీ ఫెల్ట్ ఆన్ ఈక్విటీస్. మార్క్ మోబియస్ గారు ఒక 2 స్టాక్స్ని సూచిస్తున్నారు. ఏపీఎల్, అపోలో అండ్ పెర్సిస్టెంట్ సిస్టమ్ ఈ టైంలో ఈ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కంపెనీస్ మెరుగైన పర్ఫార్మెన్స్ని చూపించే అవకాశం ఉంది అని చెప్పి మార్క్ మోబియస్ గారు ఈటీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అలాగే బిజినెస్ స్టాండర్డ్ చూస్తేనేమో ఫస్ట్ పేజ్లో ఈ వ్యాక్సిన్కి సంబంధించి ఆల్రెడీ మాట్లాడాం, సిటీ గ్రూప్కి సంబంధించి ఆల్రెడీ డిస్కస్ చేశాము. 8 entities లైన్ అప్ ఫర్ RBI's ఆన్ ట్యాబ్ బ్యాంకింగ్ లైసెన్స్. సో బ్యాంకింగ్ లైసెన్స్, యూనివర్సల్ బ్యాంకింగ్ లైసెన్స్ అండ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకింగ్ లైసెన్సుల కోసం 8 సంస్థలు సిద్ధంగా ఉన్నాయి, లైన్ అప్ అయి ఉన్నాయని ఒక వార్త. సాఫ్ట్ బ్యాంక్ ఆల్రెడీ మనం చూసాము. అండ్ సేవింగ్ స్పైస్ జెట్, అజయ్ సింగ్ ఫేసెస్ ఇస్ టఫెస్ట్ టెస్ట్. సో స్పైస్ జెట్ ప్రతిసారి కష్టకాలం నుంచి బయటపడుతుంది అనుకుంటున్న తరుణంలో ఈసారి బిగ్గెస్ట్ క్రైసిస్ని స్పైస్ జెట్ ఎదుర్కొంటోంది. మెయిన్గా ఎయిర్లైన్స్ మీద ఒకటి అప్పులు పెరిగిపోతున్నాయి అండ్ ప్యాసింజర్ లోడ్ ఫ్యాక్టర్ ఏమాత్రం లేదు. కార్గో లాంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అది కూడా పూర్తి స్థాయిలో వర్కౌట్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. జెట్ క్రైసిస్ తర్వాత ఈ కంపెనీకి లోన్లు ఇచ్చేందుకు బ్యాంకులు కూడా ఎవరు అంత ధైర్యం చేయలేని పరిస్థితి ఉంది. కాబట్టి సో ఈ కష్టకాలం నుంచి అజయ్ సింగ్ ఎలా బయటపడతారు, స్పైస్ జెట్ని మరొకసారి ఎలా బయటపడేస్తారు అనేది వేచి చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది. మొత్తానికైతే ఒక టఫెస్ట్ సిచ్యుయేషన్లో స్పైస్ జెట్ ఉంది. ఎందుకంటే ఆపరేటింగ్ ప్రాఫిట్స్ తగ్గిపోతున్నాయి
పెరిగిపోతున్నాయి, ఇంట్రెస్ట్ కాస్ట్ బర్డెన్ బాగా పెరుగుతుంది, అప్పులు పెరిగిపోతున్నాయి, నెట్వర్క్ తగ్గిపోతుంది. ఇలా చాలా ఫ్యాక్టర్స్ స్పైస్జెట్ ఇబ్బంది పెడుతున్నాయి. దీనితో ఈ కోవిడ్ 2.0 క్రైసిస్ అనేది మరొకసారి ఆందోళన కలిగించే విషయంగా ఉంది. ఎందుకంటే ఎయిర్లైన్ PLF ప్యాసింజర్ లోడ్ ఫ్యాక్టర్ బాగా తగ్గిపోతున్న తరుణం. ఇది ఇంకా ఎంతకాలం ఉంటుంది ఏంటి అని చెప్పడం మనం ఊహించడం కష్టం. కాబట్టి సో స్పైస్జెట్ని కాస్త కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఒకవేళ తీసుకుని ఉంటే కాస్త ఆందోళనకరం, జస్ట్ ఇప్పటికిప్పుడు మేజర్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ సో ఎప్పటికప్పుడు ఈ స్టాక్ని అయితే గమనిస్తూ ఉండాలి. పరిస్థితి చేజారుతుందని అనిపించినప్పుడు బెటర్ బయటపడడం కూడా మంచిది అన్నట్టుగా ఉంది. అండ్ ప్రాఫిట్ మాస్టర్ ఈ రోజు నుంచి మనకి ఫండమెంటల్ అనాలిసిస్ క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. శేషు గారు అండ్ అరవింద్ గారు కూడా కొన్ని స్టాక్ ఐడియాస్ షేర్ చేసుకోబోతున్నారు. ఈ ఫండమెంటల్ అనాలిసిస్లో 5 days వర్క్షాప్ ఇది. సో ఈ వర్క్షాప్లో ఎలా అంటే స్టాక్ సెలక్షన్కి సంబంధించి వెరీ బేసిక్స్, స్టాక్ మార్కెట్ ఎలా వర్క్ చేస్తుందన్న బేసిక్ అంశాల నుంచి ఒక ఫండ్ మేనేజర్ కానీ ఒక అనలిస్ట్ కానీ స్టాక్స్ని ఎలా సెలెక్ట్ చేస్తారన్న అడ్వాన్స్డ్ అంశాలు కూడా మీరు ఈ 5 రోజుల వర్క్షాప్లో నేర్చుకుంటారు. సో చాలా ఇంటరాక్టివ్గా ఉంటుంది, అలాగే చాలా నాలెడ్జబుల్గా ఉంటుంది. ప్రాక్టికల్ ఓరియంటెడ్ రీసెర్చ్ బేస్డ్ వర్క్షాప్స్ కాబట్టి ప్రతి మార్కెట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతున్నాం, ఎలాంటి సందేహం లేదు. కాకపోతే ఇది పెయిడ్ వర్క్షాపు. మీకు ఈరోజు సాయంత్రం మనకి 7 o'clock నుంచి క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. మీకు ఏమన్నా స్టిల్ ఇంకా ఆలోచన ఉంటే మధ్యాహ్నంలోపు రిజిస్ట్రేషన్స్ పూర్తి చేసుకోండి. మరిన్ని వివరాలు కావాలంటే 9618956931 అనే నెంబర్కి మీరు వాట్సాప్ చేసినా కూడా మీకు మరిన్ని వివరాలు తెలుస్తాయి. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ వీకెండ్.